దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను అత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఎవరట? దేవుడైన యెహోవాను అత్తుకున్నవారు సజీవులు. అంటే ఎలా అత్తుకున్నావు? నీవు నమ్ముకున్నావు అనుకుంటున్నావో? నమ్మడం కాదు. దేవుణ్ణి అత్తుకోవడం అనగా ఆయన మాట వినడము, ఆయన చిత్త ప్రకారము జరిగించడము, ఆయన చిత్త ప్రకారము నడవడము, ఆయన మాటకు లోబడము, ఆయన మాటకు విలువివ్వడము, ఆయనలో మనము నిలిచి ఉండడము, ఆయన చిత్తమును నెరవేర్చుటయే ప్రభు యందు మనము అత్తుకొని ఉండటము. అలా అత్తుకున్న మనము జీవించినట్లు. ఎందుకు జీవించినట్లు అనగా ఆయన సజీవుడు, జీవానికి అధిపతి అయి ఉంటున్నాడు, ఆయన జీవధార అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చి ఆయనను అతుక్కుంటే, జీవం కలిగిన దేవుణ్ణి అతుక్కుంటే జీవం కలిగిన కార్యాలు చేస్తాం. కాబట్టి అప్పుడు మనము జీవించినట్లయితున్నాం. కాబట్టి నేటి వరకు మనం బ్రతుకుతున్నాం, బ్రతికి ఉంటున్నాం అంటే కూడా ఆయన కృప అయి ఉంటుంది. కాబట్టి బ్రతుకుతున్నామని కాకుండా, బ్రతకాలి అని కాకుండా, క్రీస్తునందు బ్రతకాలి అనే బలమైన పట్టుదలతో బ్రతికినప్పుడు తప్పకుండా ఆయనను అత్తుకొని జీవిస్తాం. ఇటు కృప దేవుడు మనకు ఆత్మనిమితం జీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.